నా ఏం పేరు అన్న? నా పేరు రంజిత్ కుమార్ బ్రదర్. ఎక్కడన్నా మంది? మాది పల్నాడు ఏరియా బ్రదర్. మీది పల్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎన్నికలకు సన్నిద్ధం అవుతున్నారు, అందులో భాగంగా సీట్లు కూడా మారుస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడి వల్ల అక్కడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు, లేదంటే సెకండ్ క్యాడర్ లీడర్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఇన్ఛార్జ్ నియమిస్తారో వాళ్ళందరికీ సహకరించే పరిస్థితి, వాళ్ళందరూ గెలిచే పరిస్థితి అంటే ఓవరాల్గా అడుగుతున్నాం మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా అందరికీ సమావేశం పెట్టి ఒకటే చెప్పారు, మీ అందరూ ప్రజల్లోకి వెళ్ళండి, ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో ఏం చేసిందనేది ప్రజలందరికీ కూడా తెలియజేయండి. గడప యుద్ధం కావచ్చు, తర్వాత ప్రతి ఒక్క పనిని కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రతి గడప తిరుగుతూ ఉన్నారు. సర్వే రిపోర్ట్స్లో ఎవరికైతే బలంగా ఉంటారో మళ్ళీ అక్కడే కొనసాగిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఎవరికైతే సర్వే రిపోర్ట్స్ కొంచెం అటుగా ఇటుగా ఉన్నాయంటే వాళ్ళని ప్రభుత్వం దృష్ట్యా, అధిష్టానం దృష్ట్యా అటు ఇటుగా మారుస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం మీద వేటు కానీ, లేకపోతే సీటు మీద వేటు కానీ ఎటువంటిది పడదు, 100% అది. మరి చంద్రబాబు గారు నిన్నగాక మొన్న సభలో కూడా చెప్పారు, ఒకే రాజధాని ముద్దు 3 రాజధానులు వద్దు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? జయప్రకాష్ నారాయణ అంతటోడే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఏమని, ఒకచోట పెడితే అంతా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయన తెలియజేయడం జరిగింది. ఒకచోట ఉంటే ఇరు రాష్ట్రాల వారికి ఇబ్బందిగా ఉంటుంది, ఒక్కొక్కటి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక చోట పెడితే బాగుంటుంది, లేకపోతే మనకి ఒక చోట పెడితే బాగుంటుంది, రాజధాని సెక్రటరీ ఒక చోట పెడితే బాగుంటుంది అని జయప్రకాష్ నారాయణ తెలియజేయడం జరిగింది. సో మూడు ప్రాంతాల్లో 3 రాజధానులు పెట్టి అభివృద్ధి చెందించడం, అన్నదమ్ముల్లాగా 3 ప్రాంతాలను అభివృద్ధి చెందించడం అనేది చాలా అది గొప్ప విషయం అని చెప్పి, గొప్ప ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. మరి మీరేమో 3 రాజధానులు ప్రజలే ఆమోదిస్తున్నారు, ప్రజలకు 3 రాజధానులు కావాలని చెప్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జనమే వద్దనుకుంటున్నారు అంటే చంద్రబాబు గారు కామెంట్ చేశారు కదా. చంద్రబాబు గారు 100 చెప్తారండి, ఈ జనం ఏమనుకుంటున్నారనేది ముఖ్యం. ఈరోజు పేద ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి దేవుడయ్యాడు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజల గుళ్ళలో వాళ్ళు చేసుకునే ఇళ్లలో ఉన్న గుడి పటం ఉండేది కదా బ్రదర్, అందులో జగన్మోహన్ రెడ్డి గారి పటం కూడా పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఒక దేవుడయ్యాడు. బాబు గారు అన్నమాట అది పెద్ద మనం అది ఆలోచించాల్సిన విషయం లేదు బ్రదర్. అది మరి మీరేమో బాబు గారిది ఆలోచించే విషయం లేదంటున్నారు. ఈ రోజు అంత మంచి పనులు చేసింటే ఎమ్మెల్యే సీట్లను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. సర్వే రిపోర్ట్స్ బ్రదర్, సర్వే రిపోర్ట్స్ వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి అనే అతను 1972 డిసెంబర్ 1వ తారీఖు పుట్టకపోతే ఈ 4.5 సంవత్సరాల్లో 2,65,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా అర్హులైన బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు వచ్చేవా, లేకపోతే కరోనా టైంలో 2 సంవత్సరాలు పోయి మిగిలిన 3 సంవత్సరాల్లో ఇన్ని అద్భుత కార్యక్రమాలు చేసేవాడా, లేకపోతే 10 ఫిషింగ్ హార్బర్లు, లేకపోతే ఇంకా ఉద్యానవనం ప్రజల కోసం హాస్పిటల్ కట్టేవాళ్ళ, ఇన్ని చేసేవాళ్ళ కాదు కదా. మీరేమో మంచి పరిపాలన, ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారని చెప్తున్నారు. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, పేద ప్రజలను అప్పుల పాలు చేశారు, ఆ అప్పులు కట్టడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలను ముక్కి పిండి పన్నులు వేస్తున్నారు, ఆ పన్నుల ద్వారా వసూలు చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఎవరు పేదరికంలో లేకుండా చేస్తున్నట్టు చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. బాబు గారు ఉండి దిగిపోయటానికి 3,500,000 కోట్ల అప్పు ఉంటే జగనన్న ప్రభుత్వం వచ్చాక 1,00,000 కోట్లే బ్రదర్. అప్పుడు సర్వే రిపోర్ట్స్ అది కేంద్ర మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా, చాలా వివరంగా చెప్పారు. మనం ఆన్ రికార్డ్ మాట్లాడుకుందాం ఏదైనా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి పరిపాలన చేసింటే ఈరోజు రైతులు చాలామంది అప్పుల పాలు అయిపోయారు. ఆ అప్పుల పాలు అయిపోయిన రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను వచ్చిన తర్వాత రైతు రాజ్యాన్ని తీసుకుని వస్తానంటున్నారు కదా చంద్రబాబు గారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు రైతే రారాజు అన్నమాట రాజన్న బిడ్డగా తెలియజేయడం జరిగింది. ఈరోజు అదే జరుగుతూ ఉంది. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. రైతుల కోసం రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. రైతులకి ఎరువులు అందిస్తూ ఉన్నాడు. రైతులకి విత్తనాలు వేస్తూ ఉన్నాడు. అకాల వర్షాల వల్ల, పంటల వల్ల, తెగులు వల్ల రైతులు నష్టపోతే రైతు బీమా, పంటల బీమా కూడా అందజేస్తూ ఉన్నాడు బ్రదర్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోయాయి. అది వాస్తవం కాదా? అది అందరూ తెలిసిన విషయం. గతంలో రైతులు కనీసం వారానికి ఒక 4-5 వినేవాళ్ళం, పలానా చోట రైతులు చనిపోయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక్క రైతు కనీసం జల్లడబడ్డ ఎత్తుకునే కనిపించట్లేదు. ఎందుకు రైతులు చనిపోవడానికి కారణం ఏంటి? పంట పండి
లేకపోతే పంటలు నష్టపోతే దానికి సంబంధించిన వాళ్ళకి పెట్టుబడులు రాక చనిపోతుంది. ఈరోజు అలా లేదు కదా. రైతులకు రైతు భరోసా ఇస్తున్నాడా? తర్వాత రైతులు పంటలు వేసి నష్టపోతే పంటల బీమా ఇస్తున్నాడా? రైతులకి ఎరువులు అందిస్తున్నాడా? రైతులకు విత్తనాలు అందిస్తున్నాడా? రైతు భరోసా కేంద్రాలు పెట్టాడా? అసలు వీటన్నీ చేసుకోవడానికి ఒక వాలంటరీ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను పెట్టి ప్రభుత్వాన్ని గడప ఎద్దుకు తీసుకొచ్చారా? ఇంత ప్రభుత్వాన్నే పేదింటి గడప ఎద్దుకు తీసుకొస్తే రైతులు ఇంకెక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు బ్రదర్. బురద చల్లటం మానాలా ప్రభుత్వం మీద. మీరేమో రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని చెప్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ల మార్పిడితో ముందుకెళ్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులతో ముందుకు వస్తుంది. మరి టీడీపీ జనసేన పొత్తు గెలుస్తుందంటారా, సీట్ల మార్పిడి గెలుస్తుందంటారా? ఇక్కడ వాళ్ళు ఒకటో బ్రదర్, ఎంతమంది ఏకమైన సింహం సింగిల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది పైనున్న దేవుణ్ణి, రాష్ట్ర ప్రజలు మాత్రం నమ్మాడు. ఎంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టమే లేదు బ్రదర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నష్టం రాదంటారు? ఇప్పుడు జనసేన అంటేనే కాపులంతా జనసేన వైపు ఉన్నారు. ఆ కాపులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తానని చెప్తున్నారు కదా. ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ గారిని సింగిల్గా పోటీ చేయాలి కదా. ఇప్పుడు అంటే పేద ప్రజలకు మంచి జరగాలి అంటే పొత్తుతో రావాల్సి వస్తుంది అంటున్నారు కదా. పేద ప్రజలకి మంచి జరగాలంటే ముందు పవన్ కళ్యాణ్ని జగన్ గారికి రిక్వెస్ట్ చేసి జగన్తోనే పొత్తు పెట్టుకోవాలి కదా. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, మీరు ఆన్ రికార్డ్ మాట్లాడండి. చంద్రబాబు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 14 సంవత్సరాలు పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 5 సంవత్సరాలు. సార్ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, అగ్రకులంలోని పేదలకి ఎంత మంచి జరిగింది. అలాగే చంద్రబాబు గారు ఉన్న నాయకత్వంలో, చంద్రబాబు ఉన్న 14 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, అగ్రకులాల్లో ఎంత మంచి జరిగింది అనేది పవన్ కళ్యాణ్ని, తర్వాత మన నాయుడు వాళ్ళందరినీ ఆలోచించమని చెప్పండి. తన ద్వారా మాత్రమే మనం వీళ్ళు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేయాలి. ఇక్కడేం జరుగుతుందంటే ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ, మైనార్టీ, అగ్రకులాల పేదలందరూ కూడా ఒకళ్ళే ఫాలో అవుతారు. ఎవరైతే ప్రజలకి మంచి చేస్తున్నారో వీళ్ళందరూ వాళ్ళ పక్షాన్ని నిలబడతారు బ్రదర్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్రలో వాళ్ళందరికీ ముద్దులు పెట్టారు. ఇప్పుడు పిడుగుతులు కుదుతున్నారు. పేరుకి మాత్రమే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్తున్నారు. చేసేదంతా రెడ్లకు మాత్రమే న్యాయం చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, అగ్రకులాలు నా ప్రజలు అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా అటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అటు పదవులు ఇస్తున్నారు. ఇటు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నాడు నేడు స్కూల్స్ పెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలకి అభ్యున్నతికి వాళ్ళు పోరాటానికి ఒక మనిషి జీవన శైలి మార్చగలిగేది చదువు. ఆ చదువుని అందజేస్తూ ఉన్నాడు. ఇంత పారదర్శక పాలన మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటుంటే అసలు ఆ మాట ఎలా అనగలుగుతున్నారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాడు నేడు వల్ల అంత అన్యాయం అయిపోయింది. చదువు అన్నది ఎక్కడ ఎక్కట్లేదు పిల్లలకి. కేవలం బడులకు రంగులు వేసినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక వనరులు కావచ్చు, వాళ్ళకి కనీస సౌకర్యాలు కావచ్చు తీరుతాయని కూడా ప్రశ్నిస్తున్నారు కదా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ గారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారంటే అందరూ తెలుసు, తెలుగు కూడా ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. మీరు ఆ బెండపూడి విలేజ్ స్కూల్స్ పిల్లలు ఎలా మాట్లాడే ఇంగ్లీషు? అంటే ఒక బెండపూడి స్కూల్ పిల్లలు మాట్లాడినంత మాత్రం ఏపీలో ఉన్న ప్రభుత్వ స్కూల్ పిల్లలందరూ మాట్లాడగలగరంటారా? మార్పు మొదలైందా లేదా జగన్మోహన్ రెడ్డితో? అది గమనించాలి. ఇక్కడ మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పేదలు పట్టించుకోవట్లేదు, పేదల యొక్క అభివృద్ధి పట్టించుకోలేదు, కానీ మార్పు తెచ్చుకొచ్చాడు లేదా? ఒక టార్చ్ బ్యానర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడా లేదా? అది మీరు గమనించాల్సిందిగా నేను ఈరోజు ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఎన్నికలకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమాలకి ఇంకా ఇంతకింటే ఎక్కువ ఇస్తామని టీడీపీ జనసేన చెప్తుంది. పొత్తుతో కూడా వస్తున్నారు. మరి ఈయనేమో సింగిల్గా వస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపోవడం ఏ విధంగా ఉంటాయన్న చివరిగా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు అందజేస్తే మొదట్లోనేమో మీరు సంక్షేమ ఫలం అందించడం వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని శ్రీలంక అవుతుందని చెప్పి గిట్టని వాళ్ళు దీన్ని అంగోదేశం అవుతుందని మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన వాళ్ళు ఈరోజేమో అదే అమ్మఒడి మేము కూడా ఇస్తాం, ఒకళ్ళుంటే 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 20,000 ఇస్తాం, ముగ్గురుంటే 90,000 ఇస్తాం అన్నారు ప్రతిపక్ష నేతలు అన్నారు. అంటే గతంలో అన్న మాట ఈరోజు మాట. బ్రదర్ ఒకటైతే చెప్పగలను, రాష్ట్ర ప్రజలను చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మనం కూడా తిప్పడం, రాజన బిడ్డ అని మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రతిపక్షం వాళ్ళు ఒకప్పుడు ఒక మాట మాట్లాడతారు, స్టార్టింగ్లో ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతారు. ముందు మాట మీద నిలబడమనండి. హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశాన్ని చూపించడం, నెరవేర్చండి సార్ అని అంటేనేమో నేలను చూపించడం, ఇది కరెక్ట్ కాదు బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్.
మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.